హాయ్, ఐఎమ్ డాక్టర్ శైలజ కంబ్రం. షీస్ ప్రెసిడెంట్ పైల్స్ క్లినిక్, నెల్లూరు. యానల్ వాట్, ఈ యానల్ వాట్ అనేది మోషన్ ఏరియా దగ్గర ఒక గ్రోత్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇచ్చింగ్, సమ్ డిశ్చార్జ్, డిస్టర్బెన్స్ ఇవన్నీ కలిపిస్తే మనం దాన్ని యానల్ వాట్ అంటూ ఉంటాము. సో ఈ యానల్ వాట్ అనేది ఎందుకు వస్తుంది? ఇది డైట్తో కానీ వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలతో, కంటిన్యూ సిట్టింగ్ పొజిషన్తో, దేంతోనూ ఇది రిలేట్ అవ్వదు. ఇది కేవలం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే వైరస్ ద్వారా ఇది వస్తుంది. ఇది ఎవరిలో వస్తుందంటే ఇది సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా పార్ట్నర్ నుంచి పార్ట్నర్కి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యానల్ వాట్ని చాలామంది అది పైల్స్, ఫిషర్, ఫిస్ట్ లాగా మిస్లీడ్ అవుతూ ఉంటారు. సో కొంతమంది సెల్ఫ్ మెడికేషన్, ఆయింట్మెంట్స్ ద్వారా తగ్గిపోవచ్చు అని సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల సింగిల్గా ఉన్న వాట్ మల్టిపుల్ అంటే మోషన్ ఏరియా దారి చుట్టూ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఆ స్ప్రెడ్ అనేది ఆపాలంటే ఇమ్మీడియట్గా మీరు ఈ యానల్ వాట్స్ కానీ ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇది యానల్ వాట్ని కొంతమంది టాపికల్ క్రీమ్స్ ద్వారా కానీ, మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా కానీ తగ్గించుకోవచ్చు. కొంతమందిలో లేజర్ ద్వారా కానీ, సర్జరీ ద్వారా కానీ ఈ యానల్ వాట్స్ని రిమూవ్ చేయవచ్చు. సో ఈ యానల్ వాట్స్ అనేది మెయిన్గా హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది కాబట్టి మనకి అందరికీ అవేర్నెస్ ఉంది. హెచ్పివి వ్యాక్సిన్ లేడీస్లో వేస్తున్నారని. బట్ జెంట్స్లో కూడా, అంటే మగపిల్లల్లో కూడా 14 years లోపల వాళ్ళకి గాడాసిల్ 9 అనే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈ యానల్ వాట్స్ని నివారించవచ్చు.